అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు గుడివాడకు వచ్చినప్పుడు మీ అందరి అభిమానం చూస్తే నేను అనుకున్న దానికంటే ముందే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధిస్తామనే నమ్మకం నాకు కలిగింది. అందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాముగారు, వెనుగండ్ల రాముగారు స్థానిక శాసనసభ్యులు, సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. అమెరికా నుంచి వచ్చాడు. అలవాటు పడతాడా లేదా అనుకున్నాం, కానీ చాలా బాగా పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా అభినందనలు. ఇప్పుడే గౌరవ ఎంపీ బాలశౌరి గారు వేరే కార్యక్రమం వెళ్ళారు. ఎంపీగా జనసేన పార్టీని సమర్థవంతంగా పనిచేస్తున్నారు. సహచర మంత్రివర్గులు నారాయణ గారు, సుభాష్ గారు, రవీంద్ర గారు, ఇంకో పక్కన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ కుమార్ గారు, స్వచ్ఛాంధ్ర చైర్మన్ పట్టాభిరామ్ గారు, కలెక్టర్ బాలాజీ గారు, ఇక్కడ ఇద్దరు సాసా బెనిఫిషరీస్ ఉన్నారు. చిన్న అదే మరి కనకదుర్గ కస్తూరి దుర్గ గారు. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు నేను వచ్చింది మామూలుగా ఇనాగరేషన్కి వస్తూ ఉంటాం, కానీ 18వసారి 1.5 సంవత్సరం నుంచి 3వ శనివారం వస్తే నాకు గుర్తొచ్చే ఏకైక కార్యక్రమం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఇది నా మనసుకు చాలా దగ్గరుండే కార్యక్రమం. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమం ఈరోజు ఒక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి పుట్టిన స్వస్థలం, మొట్టమొదటిసారిగా ఎంపీకి ఎమ్మెల్యేగా నిలబడింది ఇక్కడిని నిలబడిన స్థలం ఈ గుడివాడ ఒక పుణ్యక్షేత్రం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒకటే ఆలోచించాడు, స్వచ్ఛమైన రాజకీయాలు ఉండాలి, స్వచ్ఛమైన పాలన ఉండాలి, స్వచ్ఛమైన వాళ్ళే నాయకులు కావాలి. అలాంటి ఆలోచనతో పార్టీ పెట్టడమే కాకుండా ఆయన ఎప్పటికప్పుడు దాన్ని ఆచరిస్తూ ముందుకు పోయారు. అంత మునుపంతా మీరు ఒక్కసారి చూస్తే రాజకీయాలంటే ఎక్కడికక్కడ దోపిడీ, అధికారం అంటే సేవ కాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని దోచేయడం అనే ఆలోచనలు ఉండేటివి. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని చేసి చూపించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధికి కూడా ఒక దారి చూపించారు. ఆయన ఏ దారి చూపించాడో ఆ స్ఫూర్తితో 44 ఏళ్లుగా పనిచేస్తుంది పార్టీ. నా ఆలోచన ఒకటి, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలనేది నా ఆలోచన. ఏదో అభివృద్ధి చేస్తే లాభం లేదు, అన్ని విషయాల్లో కూడా ఆదర్శంగా ఉండాలి. సంక్షేమం అర్హులందరికీ ఇవ్వాలి. ఇంకా ఆదాయం పెరిగితే పెరిగిన ఆదాయం నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా ముమ్మరంగా ఇస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే అభివృద్ధి లేకపోతే ఆదాయం రాదు, ఉపాధి ఉండదు. కాబట్టి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది.
సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం మళ్ళా సంక్షేమానికి అభివృద్ధికి బ్యాలెన్స్ చేసి సస్టైనబిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి జరిగితే ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు క్లీన్ చేయడమే కాదు, అది కూడా చేయాలి. చెత్తలే తేకుండా చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎక్కడికక్కడ మీలో ఒక ఫీలింగ్ రావాలి. మొన్నటి వరకు చెత్త చెదారం ఉండే సెంటర్ని ఈరోజు బ్రహ్మాండంగా చెట్లు పెట్టి అభివృద్ధి చేసి మార్బలేసి ఐ లవ్ గుడివాడ అని బోర్డు పెట్టారు. అవునా కాదా? మీరందరూ కూడా గుడివాడని లవ్ చేస్తారా లేదా అని అడుగుతున్నా. అభిమానిస్తారా లేదా అని అడుగుతున్నా. అనేవాళ్ళు చేలు పైకెత్తండి. ఐ లవ్ గుడివాడ అనేవాళ్ళు చేలు పైకెత్తండి. అందరూ ఐ లవ్ గుడివాడ అన్నారు. కానీ ఎంతమంది గుడివాడని అభివృద్ధి చేయడానికి పనిచేశారో అది కూడా ఆత్మసాక్షిగా చెప్పాలి. ఎంతమంది పనిచేసే చేతులు పైకెత్తండి. ఇక్కడ తక్కువ చేతులు పైకెత్తాయి. అక్కడ అందరూ మేము గుడివాడని అభిమానిస్తాం. నేను పుట్టిన స్థలం ఒక మంచి ప్రదేశం, సుందరమైన ప్రదేశంగా ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి, అంతేకాకుండా అందరం బాగుండాలి అని అందరికీ కోరుకుంది. కానీ కొంతమంది దీనికి సహకరిస్తున్నారు. నా ఆలోచన అది. 18 నెలలుగా మీరు చూస్తున్నారు. ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తాం. ఈరోజు ఇనాగరేషన్లో మీరు చూశారు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఏమేం చేయాలో చేస్తున్నా. తొందరలోనే అందరు ఎమ్మెల్యేలకు చెప్పాను, అందరు ఎంపీలకు చెప్పాను. ప్రతి ఒక్క మున్సిపాలిటీ, ప్రతి ఒక్క పంచాయతీ, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క జిల్లా గ్రేడింగ్ చేస్తాం. వీళ్ళ ఫోటోలు పెడతాం. మీలో కూడా టెస్టిమోనియల్స్ అవి కూడా పెడతాం. కడాన మీ ఊరు ఎక్కడుందో అది కూడా మీ ముందర పెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరిలో కానీ ఆ పోటీ మనస్తత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. స్వర్గం ఎక్కడో లేదు, మనము సృష్టించుకునే స్థలమే నిజమైన స్వర్గం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ యొక్క సంక్షేమం అభివృద్ధి మీ ఆదాయం పెరగాలి. ఇంకొక పక్క అందరికీ కూడా ఆనందంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. నేను 48 ఏళ్ళుగా చూశాను. మీరు ఇన్నిసార్లు అభిమానించారంటే తెలుగు జాతి చరిత్రలో ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది. దీనికి నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. నా ఆలోచన ఒకటే, తెలుగు జాతి భవిష్యత్తుకి నేను రక్షకుడిగా ఉంటా. ఎక్కడా రాజీ పడను, అన్ని విషయాల్లో ముందుంటాను, స్వచ్ఛమైన పాలన ఇస్తాను. ఇంకో పక్క ఎవరైనా అవినీతి చేస్తే ఒకసారి 2 సార్లు చెప్పి సరిచేస్తాం. చెయ్యలేకపోతే అధికారి కానీ లేకపోతే రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే మీరు ఇక్కడ చూశారు, చిన్న బాబు కిట్టి ఇంట్లో ఇచ్చే డబ్బులు దాంట్లో వేసుకొని అది ఒక అలవాటుగా చేసుకునే డబ్బులు నేరుగా ఆ కిట్టి తీసుకొచ్చి ఈరోజు అమరావతి రాజధానికి ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. స్ఫూర్తిని తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ ఇది మహోన్నతమైన స్ఫూర్తి. అమరావతి
దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని. ఈరోజు అలాంటి అమరావతి రాజధానిని కాపాడుకోవడమే కాకుండా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి ప్రపంచంలోనే #1 రాజధాని ఏదంటే దానికి చిరునామాగా అమరావతిని తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన పైనుంది. ఆడబిడ్డ స్పాంటేనియస్గా 2 గాజులు తీసి బంగారు గాజులు తీసి నేరుగా అమరావతికి డొనేట్ చేసిందంటే అది స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడో జన్మభూమి పెట్టాను, ఒక పిలుపిచ్చాను. ప్రపంచంలో ఉండే అందరూ వచ్చి గ్రామాలకు సేవలు అందించారు, తోచిన విధంగా సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఇంకొక మిత్రుడైతే ఇంత మునుపు కూడా ఆయన ఇప్పుడు రాలేకపోయారు. ఆయన పేరేంటి, నరసింహారావు గారు అయితే ఇంత మునుపు 3 కోట్లు ఇచ్చాడు. మళ్ళీ 3 కోట్ల రూపాయలు ఈ గుడివాడలో బస్ స్టాండ్ కోసం పునర్నిర్మాణం కోసం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. మంచిని మంచనాలి, చెడును ఖండించాలి. అప్పుడే మంచి పెరుగుతుంది, చెడు ఎక్కడికక్కడ తగ్గే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అనేక శంకుస్థాపనలు చేశాను. 121 పట్టణ స్థానిక సంస్థల్లో అమృత్ 2 కింద, ఏఐఐబి కింద, UADF1, UADF2 కింద 15,274 కోట్ల రూపాయలు వ్యయంతో పట్టణాల్లో పనులన్నీ ప్రారంభించుకోవడానికి శంకుస్థాపనలు చేశాం. 514 ప్రజారోగ్య మున్సిపల్ ఇంజనీరింగ్ పనులకి ఈ ప్రాజెక్టు కింద చేపడుతున్నాం. ఎక్కడైతే వేస్ట్ వాటర్ అంతా కూడా శుద్ధి చేయడానికి STPలు పెట్టడం, ఓవర్ హెడ్ రిజర్వాయర్లు కట్టడం, త్రాగునీటి పరిష్కారం కోసం ఎక్కడికక్కడ పరిశుభ్రమైన పైప్ లైన్లు వేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టడం, మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం, చెరువులు అభివృద్ధి చేయడం, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే 8,74,000 మందికి త్రాగునీరు కోసం ట్యాప్ కనెక్షన్స్ ఇస్తాం. 63,000 పైగా డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తాం. సురక్షితమైన మంచినీరు, మెరుగైన పారిశుద్ధ్యం, ఈ 2 కోసం ముందుకు పోతున్నాం. మొట్టమొదటిసారిగా ఇంటింటి దగ్గర చెత్త సేకరణకి, అదే మరి రీసైక్లింగ్ కోసం వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం. పట్టణాల్లో మామూలు వెహికల్స్ పెడితే పొల్యూషన్ ఉంటుందని ఎలక్ట్రికల్ వెహికల్స్ పెడుతున్నాం. 126 ఎలక్ట్రికల్ ఆటోల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇంకో పక్క ఆగస్టు 26కి 1140 ఈ ఆటోలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రమంతా 108 సమగ్ర గణ వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు 528 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 8 ఈరోజే ప్రారంభించాం. అక్టోబర్ నాటికి అన్నీ కూడా పూర్తవుతాయి. ఇవి కాకుండా 6 బయో గ్యాస్ ప్లాంట్లు పెట్టాం. ఈరోజు 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఇప్పటికే 2 పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో 1.5 సంవత్సరంలో 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పనిచేస్తాయి. దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి, నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క గ్రామంలో కూడా తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేయాలి. అక్కడి నుంచి మీరు ఇంకొక పక్క ఆలోచిస్తే తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసుకోవాలి. మన ఇంటికి కావలసిన ఏదైనా చిన్న చిన్న కూరగాయలు తయారు చేసుకుంటే దానికి ఎరువుగా వాడుకోవాలి. లేకపోతే డిపార్ట్మెంట్కి ఇచ్చి
అమ్మిచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఇంకో పక్కన రీసైక్లింగ్కి వెళ్ళాం. ఇప్పుడే మీరు చూస్తే చాలా పెద్ద ఎత్తున మీరు తీసుకొచ్చిన చెత్త ప్రజారథం అనే ఒక కార్యక్రమం పెట్టి దాని ద్వారా ఏ గ్రామంలో చెత్త ఇచ్చినా మీకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో పెట్టాం. ఇప్పటికి 16 కోట్ల రూపాయలు తిరిగి ప్రజలకు చెత్త తీసుకుని నిత్యావసర వస్తువులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడూ చెప్పాను, ఏది వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి సంపద సృష్టించడం ఈ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూశారు, నేను ఈ జిల్లా నుంచే ప్రారంభించాను. పోయిన ప్రభుత్వం చెత్తంతా కూడా గుట్టలు గుట్టలుగా పేర్చేశారు. మీకు అనిపిస్తుంది ఉంటే ఏమవుతుందని, కానీ ఆ గుట్టలు గుట్టలుగా ఉంటే వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం అంతా పడితే ఆ కలుషితం అంతా కూడా భూగర్భ జలాలుగా మారి చాలా దూరం కూడా వెళ్ళి ఎక్కడికక్కడ భూమి అంతా కూడా కలుషితం అయిపోతుంది. నీళ్లు తాగడానికి పనిచేయవు. పొల్యూషన్ వచ్చి ఆ ఏరియా అంతా కూడా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే దీని మీద శ్రద్ధ పెట్టాం. మామూలు శ్రద్ధ కాదు. ఇప్పటికీ 140 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ని తీసేసిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అక్టోబర్ 2కి ఎక్కడ చెత్తనే మాట లేకుండా చేస్తాం. దాంట్లో రాజీనే లేదు. ఇంకో పక్క గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఇంకో పక్క 10,870 ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 210 ప్లాస్టిక్ వ్యర్థాల కోసం కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశాం. ఇంకో పక్కన మీరు ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడన్నా రోడ్డు పక్కన చెత్తలున్నా దాన్ని కూడా రిమూవ్ చేయడానికి స్వచ్ఛ రథం అనే స్వచ్ఛ పదం అనే కార్యక్రమం పెట్టి దాని ద్వారా కలెక్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. మొన్న మే 23 నుంచి జూన్ 20 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని పెట్టాం. చాలామంది ముందుకు వచ్చారు, బ్రహ్మాండంగా పనిచేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 25, 26 చాలా బాగా చేయగలిగాం. దీనికి కారణం మీ అందరూ. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలి, ప్రతి వ్యక్తి భాగస్వాములు కావాలి. మీ ఇంట్లో చెత్తని తడి చెత్త పొడి చెత్తగా మార్చే బాధ్యత మీది. ఇంకో పక్క ప్రతి ఇంటికి మనుషులు వస్తారు. మీ ఇంట్లో చేసిన చెత్త మీరు సెగ్రిగేట్ చేసి అవసరమైతే అది ఇచ్చేస్తే దాన్ని తీసి ప్రాసెసింగ్ చేసి ఎక్కడికక్కడ ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వస్తాం. నేను ఒకటే నిర్దిష్టమైన ఆలోచనలు 18 సార్లు వచ్చాను, మళ్ళీ మళ్ళీ వస్తా. 3వ శనివారం ఒకటే కోరుతున్నా, దీనికంటే మించిన పవిత్రమైన కార్యక్రమం ఇంకోటి లేదు. ఇప్పుడే మనం ప్రతిజ్ఞ చేశాం, 3వ శనివారం కనీసం ఒక 2-3 గంటలు మీరు మనసు పెట్టండి, ఒకసారి ఆలోచించండి, 10 మందికి చెప్పండి. ఇది కానీ మనం చేయగలిగితే భావితరాలు ఆనందంగా ఉంటారు. ఇది ఒక లెగసీగా తయారవుతుంది. మీ అందరికీ నేను ఇచ్చే పిలుపు నెట్ జీరో. మీ ఇంటి మీదనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. మీ ఇంట్లో వచ్చే చెత్తని పొడి చెత్త తడి చెత్తగా తయారు చేసి తడి చెత్తని కాంపోస్ట్గా తయారు చేసుకోవాలి. పొడి చెత్తని డిపార్ట్మెంట్కి ఇస్తే అవసరమైతే కొన్ని మీరు ఇచ్చిన దాని మీద తిరిగి కొన్ని నిత్యావసర వస్తువులు మీకు ఇస్తాం. దేనికి పనికిరాని చెత్త మనం కరెంట్ ఉత్పత్తి చేయడానికి పంపిస్తాం. ఇంకో పక్కన భవిష్యత్తులో కార్బన్ న్యూట్రల్ అని మాట్లాడుతున్నా నేను.
స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ, గ్రామాల్లో కానీ, మున్సిపాలిటీస్ కానీ ఎక్కడైనా సరే ముందు నెట్ జీరో. మన ఇంట్లో చెత్తని మనం కన్వర్ట్ చేయడం, మన ఇంటి మీద పడిన వర్షం ఈ సంవత్సరం అయితే వర్షాలు కూడా లేవు, అది కూడా నేను వస్తాను. ఆ నీళ్లు భూగర్భ జలాలుగా మార్చుకోవడం. మూడోది అందరం కూడా ఆలోచించాల్సింది మన ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవడం. ఇది తయారు చేసుకోగలిగితే ఎక్కడా లేనటువంటి వెసులుబాటు వస్తుంది. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎగ్జాక్ట్గా 12 సంవత్సరాల కంటే ముందు కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చేటివి కాదు. ఆ రోజు నేను ఆలోచించాను, కృష్ణా డెల్టాని కాపాడుకోవాలి. ఒక చరిత్ర ఉన్న డెల్టా కృష్ణా డెల్టా, అంతేకాకుండా దేశానికి అన్నపూర్ణగా, దేశానికి అన్నం పెట్టిన స్థలం ఈ కృష్ణా జిల్లా. ఎంతోమంది యుగ పురుషులు పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఎన్టీ రామారావు గారు మొదలుకొని, పక్కనే అక్కనే నాగేశ్వరం మొదలుకొని, ఘంటసాల మొదలుకొని, ఇంకో పక్క పట్టాభి సీతారామయ్య గారు మొదలుకొని, ఆంధ్ర బ్యాంక్ పెట్టిన వ్యక్తిని మొదలుకొని చాలామంది కవులు, యాక్టర్లు, కోటీశ్వరులు పుట్టిన గడ్డ. దీనికి కారణం ఏంటి? మొట్టమొదటిసారిగా నీళ్లు వచ్చాయి. నీళ్లు నాగరికత నేర్పింది. దాని మీద బాగా చదువుకున్నారు, దేశ విదేశాలకు వెళ్ళారు, అన్ని రంగాల్లో రాణించారు. అలాంటి గడ్డకు నీళ్లు లేకపోతే నేను ఒకటే ఆలోచించి 12 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా జిల్లాకు నీళ్లు తీసుకొచ్చాను. ఈ సంవత్సరం 48% వర్షాభావం. ఆల్మట్టికి నీళ్లు రాలేదు, నారాయణపూర్కి రాలేదు. కానీ కృష్ణా డెల్టా కాపాడుతున్నామంటే ఆ రోజు చూపించిన దూరదృష్టి కారణమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి వరకు 450 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ఇంకో పక్కన 50,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించగలిగాం. ఆ రోజు నన్ను చాలామంది విమర్శించారు, మీరు చేయడానికి వీల్లేదన్నారు. నేను ఒకటే చెప్పాను, ఎవరు ఎన్ని విధాల అడ్డుపడినా కృష్ణా డెల్టాను కాపాడుతా, పట్టిసీమ పూర్తి చేస్తానని పట్టుదలతో పూర్తి చేసి మిమ్మల్ని కాపాడుకున్నాం. ఇంకొక పక్క పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ఒక గేమ్ చేంజర్. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. అక్కడ నీళ్ళన్నీ కూడా గ్రావిటీతో వస్తాయి. 2 పుణ్య నదులు కలుస్తాయి, గోదావరి, కృష్ణ. నా ఆలోచన వంశధార నుంచి పెన్నా వరకు కలపాలని అన్ని నదులు అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎంత చేసినా ఈ ఊరిలో పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చకుండా సముద్రంలో పంపించి ఎక్కడో శ్రీశైలం నుంచి లేకుంటే ఉత్తర భారతదేశం నుంచి మీరు నీళ్లు తిండంటే ఇది భగీరథ ప్రయత్నం అవుతుంది. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. 3 మీటర్లు 8 మీటర్లో ఉండాలి. ఆ నీళ్ళే మనం వాడుకోవాలి. కరువు లేకుండా దూరదృష్టితో నదులు అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఈరోజు కానీ మనం కానీ ఇది చేయకపోయింటే ఇక్కడ రొయ్యల ఉత్పత్తి లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మంచి నీళ్ళు వచ్చాయి, రొయ్యల ఉత్పత్తి కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడే రాము గారు చెప్పిన 48% జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ రొయ్యల ద్వారా వచ్చిందంటే అది ఇక్కడ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం ప్రపంచం అంతా కూడా ఈ యొక్క
యుద్ధం వల్ల పరిస్థితులన్నీ అతలాకుతలమైనాయి, లాజిస్టిక్స్ డిస్టర్బ్ అయినాయి, మన షింపుకు ధర తగ్గే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క చూస్తే మనం వాడే ఫీడ్, ఫిష్ ఆయిల్ కానీ సోయాబీన్ మిల్ కానీ ఇవన్నీ కూడా ఎగుమతి అయిపోవడం, దిగుమతి చేయకుండా పోవడం, దీనివల్ల కూడా రేట్లు పెరిగి చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు. మొన్నే పీయూష్ గోయల్ గారితో మాట్లాడాం, నిన్నే నిర్మలా సీతారామన్తో మాట్లాడాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉండే ఏకైక ఇండస్ట్రీ అక్వాకల్చర్, రైతాంగాన్ని లాభసాటిగా ముందుకు తీసుకుపోయేది ఈ యొక్క అక్వాకల్చర్. అందుకే ఇవన్నీ కూడా కాపాడతాం. అందుకే మీరు చూస్తే మొట్టమొదటిసారిగా ₹50 కరెంటుతో జోన్ నాన్ జోన్ అనే పేరు లేకుండా అందరికీ ₹50 కరెంట్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. ఇప్పుడే ఒక మాట చెప్పాడు రాము గారు, ఊరల్లో చైతన్యం తీసుకొస్తాం, ఎక్కడ పొల్యూషన్ లేకుండా చూస్తామని. అది మీరు చేయాల్సిన అవసరం ఉంది. మీ ఫామ్ పండ్లో కూడా పొల్యూషన్ లేకపోతే దానివల్ల దిగుబడి పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది. దానికి అదనంగా ట్రేసబిలిటీ చేయగలిగితే మన ప్రోడక్ట్ ప్రపంచం మొత్తం వాడే పరిస్థితి వస్తుంది. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, కలుషితమైన భోజనం తినడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఎక్కడన్నా మీరు యూరియా ఎక్కువ వేస్తే టెస్ట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. క్రిమి సంహారక మందు ఎక్కువ కొడితే దాన్ని వాడే పరిస్థితులు లేరు. మనలో చైతన్యం వచ్చి, నేను అందుకనే ముందు చూపుగా ఎప్పుడో దీనికోసం ఈ యొక్క నేచర్ ఫార్మింగ్ కూడా ప్రకృతి సేద్యాన్ని కూడా తీసుకొచ్చాం. మొన్నే మీ అందరికీ రైతులందరికీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం ₹20,000 మీ అకౌంట్లో వేసే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. పొగాకు రైతుల సమస్యలు కూడా ఉన్నాయి, అవి కూడా ఆదుకుంటాం. నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ, కష్టాలు ఉన్నాయి, కానీ మీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకే నేను ఆ రోజు చెప్పింది, ఎన్ని ఇబ్బందులున్నా మిమ్మల్ని ఆదుకుంటాను, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి సూపర్ 6ని బ్రహ్మాండంగా అమలు చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. ఇప్పటికే మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సాగా స్త్రీశక్తి, ఒక్క పైసా ఖర్చు లేకుండా విజయవాడకు పోయి షాపింగ్ చేసి రావాలంటే ఫ్రీగా పోయి షాపింగ్ చేసి వచ్చే పరిస్థితి లేదు. కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవాలంటే నేరుగా పోయి దర్శనం చేసుకునే వచ్చే పరిస్థితి. ఒకప్పుడు తల్లి ఇంటికి పోవాలన్నా, లేకపోతే తల్లి కూతుర్ని చూడాలన్నా నిబంధనలు ఉండేటివి, ఆర్థికంగా వెసులుబాటు ఉండేది కాదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మీకు బోరు కొట్టినప్పుడు కానీ చూడాలనుకున్నప్పుడు నేరుగా పోయి చూసి అక్కడ కాఫీ తాగి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. భవిష్యత్తులో ఇంకా ఆలోచిస్తున్నా, పేదవాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు, కానీ రోజు రోజుకు ఇబ్బందులు అధిగమిస్తూ మీ సహకారంతో ముందుకు పోతున్నాం. ఈ నెలలోనే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల కోసం తల్లుల అకౌంట్లో తల్లికి వందనం డబ్బులేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 22 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. మీరు అనుకోవచ్చు నా దగ్గర ఏదో డబ్బులు ఉందని, కాదు, మనసు ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. నేను కానీ, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, మేమందరం ఒకటే ఆలోచిస్తున్నాం, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి.
అభివృద్ధి కార్యక్రమాల వైపు నడిపించాలి. మిమ్మల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసి మిమ్మల్ని సక్రమమైన మార్గం నడపడానికి పనిచేస్తున్నాం. ఈరోజే అంగన్వాడీ కార్యకర్తలు ఇక్కడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో పనిచేసే కార్మికులు వీళ్ళిద్దరికి కూడా తల్లికి వందనం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, పేదవాళ్ళు ఎక్కడుంటే, ఎక్కడే తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. డబ్బులుండేవాళ్ళు ఆశపడకుండా డబ్బులు లేని వాళ్ళకి ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచడానికి ఇస్తే జీవితాలు బాగుపడతాయి, సమాజంలో మార్పు వస్తుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. దానివల్ల చాలా కుటుంబాల ఆదాయం పెరుగుతూ ఉంది. 2,50,000 రూపాయలు నేను ఉన్నప్పుడు తలసరి ఆదాయం ఉంటే ఇది 5,30,000 28-29కి తయారవుతుంది. 5 ఏళ్లలో మీ యొక్క తలసరి ఆదాయం 2 ఇంతలవుతుంది. ఇక్కడ కొంతమందికి ఎక్కువ పెరుగుతుంది, కొంతమంది తక్కువ పెరుగుతుంది. అందుకే ఈరోజు నేను ఆలోచించింది ఒక వినూత్నమైన కార్యక్రమం P4 తీసుకొచ్చాం. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు భాగస్వామ్యం. MBK 10-20 అంటే పైనుండే 10 మంది మార్గదర్శకులుగా కింద నుండే 20 మందిని ఆదుకునే బాధ్యత, చేయూతనిచ్చే బాధ్యత, అవసరమైతే ఆర్థికంగా ఖర్చు పెట్టి వాళ్ళని నడిపించే బాధ్యత తీసుకోమని చెప్పాం. ఈరోజు ఈ తల్లికి వందనం కార్యక్రమంలో 67,47,190 మంది విద్యార్థులకి 10,120 కోట్లు 22-24 మధ్యలో మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. 2024 మీరంతా కూటమి అభ్యర్థుల్ని గెలిపించారు. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. నేను ఇంతకుముందు పట్టణ ప్రాంతాల్లో చెప్పాను. డిప్యూటీ సీఎం మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 3 ఏళ్లలో ఇంటింటికి కొళాయి ఇవ్వడానికి జేజేఎం కింద 23,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. PMGSY కింద 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. GMRAMG కింద 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మ్యాజిక్ డ్రైన్కి 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. గ్రీనరీకి 3,000, ఫామ్ పాండ్స్కి 1,000 కోట్లు, మొత్తం కలిసి 33,000 కోట్ల రూపాయలు ఇందులో ఖర్చు పెడుతున్నాం. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. జీరామ్జీ కింద 3 ఏళ్లలో కనీసం 35-36 కోట్లు వస్తాయి. ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 24 ఎన్నికలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి గెలుపునిచ్చారు మీరందరూ. నేను రామోహన్ గురించి ఆలోచించాను. మంచి వ్యక్తి, NRI, బాగుంటుందని ఆలోచించి పెడితే ఫస్ట్ టైం చరిత్రలో గుడివాడలో ఎప్పుడూ రానంత మెజారిటీ తెప్పించిన ఘనత మీదే. దాంతో ఆయనలో రెట్టింపు ఉత్సాహం వచ్చింది. ఏ పని చేసినా ఆనందపడుతున్నాడు. నేను మనస్ఫూర్తిగా సహకరిస్తాను ఆయనకి. ఇక్కడ కూడా చాలా పనులు మీరు చూస్తే నేను అనౌన్స్ చేసిన కార్యక్రమాల్లో దగ్గర ఇక్కడ 95 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. వాటర్ సప్లైకి 10,90,00,000, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కి 75,60,60,75,60,00,000,
స్మాల్ ట్యాంక్స్ కానీ రెస్టరేషన్ అన్నిటికీ 5,61,00,000. 2 చెరువుల్ని బాగు చేయడానికి 4,20,00,000. మళ్ళీ భవిష్యత్తులో యుఐడిఎఫ్ కింద 3, 4 కింద డ్రైన్స్ కోసం వాటర్ సప్లై కోసం ఇంకొక 67 కోట్లు. అంటే 2 కలిపితే 162 కోట్ల రూపాయలు ఒక్క గుడివాడలో రాబోయే రోజుల్లో ఖర్చు పెడతాం. ఇంకొక పక్కన అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్కి వెళ్ళారు. అందులో వచ్చే డబ్బులు అదనంగా వస్తాయి. దాతల ముందుకు రావాలి. ఇప్పుడే ఒక మిత్రుడు ఇంత మునుపు 3 కోట్లు ఇచ్చాడు, మళ్ళీ 3 కోట్లు ఇచ్చారు. అంటే ఒక వ్యక్తి 6 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ యొక్క బస్ స్టాండ్కి వెన్నీ చేస్తే మీలో కూడా అలాంటి స్ఫూర్తి రావాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కష్టపడదాం, సమిష్టిగా ముందుకు పోదాం. అదే సమయంలో అందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం. నాకు చాలా సంతోషం రాము గారు చెప్పినప్పుడు. నేను నా విజయం కాదు ఇది, ఐ లవ్ విజయవాడ బోర్డు పెట్టానంటే 90 ప్రదేశాల్లో చెత్త ఇవన్నీ తీసేసి పరిశుభ్రమైన ప్లేసెస్గా తయారు చేశామంటే ఇది నా ఒక్కడి విజయం కాదు, ఈ విజయం గుడివాడ ప్రజానీకమదని చాలా స్పష్టంగా వారు చెప్పారు. ఆ స్ఫూర్తి మీరు అందిపుచ్చుకోవాలి. ఇంకో పక్క 94% మాకు మొన్న ఓట్లేసి గెలిపించారు. అంటే మొత్తం గెలిచిందే 94%, ఓట్లు 57% వేశారు. చరిత్రలో చాలా ఎన్నికలు చూసాం, కానీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక హిస్టారికల్ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద మెజారిటీ రాలా, కానీ మొన్న వచ్చాయి. దానికి కారణం మీరు చూస్తే అప్పటి వరకు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. ఎవరు ఈ మారి కూర్చునే పరిస్థితి లేదు, మాట్లాడుకునే పరిస్థితి లేదు, చర్చించుకునే పరిస్థితి లేదు, కడాన మంచి జరిగితే ఆనందపడే పరిస్థితిలో కూడా లేవు. అందుకే అందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఓటేశారు. ఈ రోజు నేను చూస్తున్నాను, ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ చేశాం. ఈరోజు మీ అందరికి హామీ ఇచ్చేది, మీరు నాకు సహకరించాల్సింది. నేను ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోగలుగుతున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3తో ముందుకు పోతున్నాం. మొన్న ఎన్నికల్లో చాలా వరకు చెత్తంతా క్లీన్ చేశారు. మామూలు చెత్త కాదు, ఆ నోర్లు ఏమి నోర్లో నాకు అర్థం కాలేదు, కానీ ఆ నోర్లన్నీ ఫెనాయిలే శుభ్రంగా క్లీన్ చేశారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న, ఇంకా అక్కడక్కడ కొంత చెత్త వాసనలు ఉన్నాయి. ఇంకా రాజకీయాల్లో క్రిమినల్స్ వాళ్ళు మారరు, జీవితంలో మారరు. మనం మార్చాలన్నా మారే పరిస్థితి శాశ్వతంగా వీళ్ళని మార్చేయడం తప్ప లేకపోతే వీళ్ళు మారే పరిస్థితి లేదు. కుట్రలు, కుతంత్రాలు, ఇంకో పక్క సోషల్ మీడియాలో ఆడబిడ్డల పైన పోస్టింగ్స్ పెట్టి మొన్న సాక్షాత్తు డిప్యూటీ సీఎం కుటుంబం పైన పెడితే అడిగితే ఇది మా స్వేచ్ఛ, మా ఇష్టం అనే పరిస్థితికి వచ్చారు. అలాంటి వారికి రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాయి. నేను ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడను, కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజల్ని కాపాడాలనేటప్పుడు నా ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా పనిచేసిన వ్యక్తిని నేను. నాకెవ్వరితో గొడవలు లేవు, తగాదాలు లేవు, కానీ ప్రజల యొక్క జీవితాలకు ఆటంకాలు కల్పించి మీ జీవితాలతో ఆడుకోవాలంటే స్టబన్గా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. ఒకప్పుడు తీవ్రవాదులు మీరు చేసే తప్పని చెప్పాను, నా మీదనే దాడి చేశారు. 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప లేకపోతే నేను బతికేవాడిని కాదు. ఇంకో పక్క మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన రాజీ లేని పోరాటం చేశాను. చిన్న పెద్ద రౌడీలుంటే
వీధి రౌడీలుంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చా. వేరే రాష్ట్రాలకు పారిపోయారు, ముఠాలు అణిచివేశాం. కానీ ఇప్పుడు వచ్చింది నాకు పెద్ద సమస్య. ఈ గొడ్డలి పార్టీ మామూలుగా అది. ఈ పార్టీని చూస్తే నిన్న ఒక ఉదాహరణ, ఇలాంటి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఒక అతను మాజీ మంత్రి, శ్రీకాకుళం, ఒక యాక్సిడెంట్ కొడుకు చేశాడు. ఏం చేయాలి? కొడుకు యాక్సిడెంట్ చేశాడు, ఒక ఆయన చనిపోయాడు. చాలా పేద కుటుంబం, గొర్రెల కాపరి, వెనుకబడిన వర్గాలు. చనిపోతే ఏం చేయాలి? ఆయన్ని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, హాస్పిటల్ తీసుకుపోవడం ఇవి చేయాలి. చెయ్యకుండా ఆయన తప్పించుకోవడానికి సీసీటీవీ కెమెరాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఎవడైనా తప్పు చేస్తే ట్రాక్ చేయడం సెకండ్స్లో పని తప్ప ఎవ్వడూ తప్పించుకోలేడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉండే వాళ్ళందరినీ మేనేజ్ చేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వేరే వాళ్ళపైన కేసు పెట్టేశారు. అంటే ఒక నేరాన్ని తప్పించుకోవడానికి ఇంకొక నేరం. వీళ్ళ ఉద్దేశం ఆ రోజు వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపి తర్వాత కాదు గుండెపోటు అని చెప్పి అడ్డంగా దొరికితే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని క్రియేట్ చేశారు. అంటే ముఖ్యమంత్రి పైనే మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. హెచ్చరించడం నా బాధ్యత. ఈరోజు దీపావళి పండగ చేస్తున్నాం. ఎందుకు దీపావళి పండగ? నరకాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతన్ని చంపిన తర్వాత దీపావళి పండగ చేసుకుని ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదని ఒక మెసేజ్ కోసం చేసుకుంటున్నాం. కొంతమంది అంటున్నారు మీరు మాట్లాడొద్దండి. నేను మాట్లాడను. మళ్ళా మీరు వచ్చి రఫా అంటా వస్తే మీరు కూడా ఏమారిపోతే అది నిజంగానే రఫాలు ఆడిస్తారు. మొన్న చేశారు, మీరు చూశారు. ఎంత ధైర్యం ఉండాలని అడుగుతున్నా. మామూలుగా ఎప్పుడన్నా చూసారా? పోస్టర్స్కి, కటౌట్లకి పొట్టేళ్ళు తెగలేసి దాన్ని తీసిపోయి రక్తాన్ని చల్లే పరిస్థితికి వచ్చారంటే ఏంటిది? నా జీవితంలో 48 ఏళ్ళుగా ఎప్పుడు చూడలేదు, చూడాలని కూడా ఆలోచించలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉన్నా నేను. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాయుడినా ఎవరైనా ఒకటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవి చేస్తే మీరు చేసిన తప్పంటే నా మీద విరుచుకుపడతారా? అది జరగనీయం. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఇప్పుడే హామీ ఇస్తున్నా, ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలన, ఈ విషయం కూడా ఒక 5 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. నేను ఎక్కడికి పోయినా కూడా దీన్ని కూడా తీసుకున్నాను. నేను దగ్గర మీకు అనేక రకాలైన సదుపాయాలు ఇస్తున్నాం. ఒకటి, మీరు చూస్తే డబ్బుల రూపేణా మీ బ్యాంకుల్లో అకౌంట్లో వేస్తున్నాం. పేదల సేవలో నేరుగా డబ్బులు అందిస్తున్నాం.
అదే మరి కైండ్ కింద అన్నా క్యాంటీన్ కానీ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ అవన్నీ కూడా ఇస్తున్నాం. కొన్ని సేవల కింద సర్టిఫికెట్స్ కానీ ఆర్టీసీ బస్సుల్లో కానీ సేవలు అందిస్తున్నాం. ఇవన్నీ కూడా నేను అనలైజ్ చేస్తున్నాను, ఐవీఆర్ఎస్ పంపిస్తున్నాను, టెక్నాలజీ టచ్ చేస్తున్నాను. ఇంకో పక్క మీ అనుభవాల్ని మీ మనోభావాల్ని పసిగట్టడానికి ఎప్పటికప్పుడు నేను ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఈ అన్ని జిల్లాల్లో కూడా చదువుతున్నాను. నాకు ఒక పక్క రాజకీయ నాయకులు మీరు ఓట్లు వేశారు, ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించారు, వాళ్ళు ఒక పక్క నాతో ఉంటారు మంత్రులుగా. ఇవన్నీ ఇంకో పక్క అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఈ రెండు చూస్తే ఎప్పటికప్పుడు నేను సమాచారం తెప్పించినప్పుడు నేను పబ్లిక్ సాటిస్ఫాక్షన్ తెప్పిస్తున్నా. లాస్ట్ 1 ఇయర్లో దగ్గర రాష్ట్రంలో 69.31 ఉంటే కృష్ణా డిస్ట్రిక్టు 71.58 ఉంది. 2.28% హైయెస్ట్ ఉంది. దీనికి జిల్లా కలెక్టర్ని అడ్మినిస్ట్రేషన్ని మొట్టమొదటిసారిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గుడివాడ కాన్స్టిట్యున్సీ దానికంటే ఇంకొంచెం ముందున్నారు, 71.99% ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేని నోడల్ ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కొంచెం బెటర్ అయ్యారు, ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మొన్నటి వరకు జిల్లా రాష్ట్రంలో 3వ ప్లేస్లో ఉంది, ఇప్పుడు కొద్దిగా స్లిప్ అయ్యారు, 9కి వచ్చారు. గుడివాడ 20వ ప్లేస్లో ఉంది, ఇప్పుడు 63వ ప్లేస్కి వచ్చారు. మొత్తం సేవలు 57 సేవల్లో 41 రాష్ట్రానికంటే బాగా ఉన్నాయి, 16 మాత్రం రాష్ట్రం కంటే వెనకబడ్డారు. ఇంకో పక్క నియోజకవర్గంలో 32 రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నాయి. లేదు, ఇదంతా కూడా లేటెస్ట్, ఈ మధ్య కాలంలో 32 రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నాయి, 13 కిందనున్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు గ్రూపుల వారీగా రమ్మంటున్న వాళ్ళని మా ఆఫీసర్లు కూడా రోడ్లు, అన్నా క్యాంటీన్, శానిటేషన్, మెప్మా, స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్ అర్బన్ అందరూ రావాలి. తొందరగా వస్తే పనిది తొందరగా అయిపోతుంది, అందరూ రావాలి. ఇక్కడ రండి, టీం అంతా రండి. అర్బన్ టీంలో పార్ట్ హోల్స్ మెయింటైన్ చేయడంలో రాష్ట్రానికంటే 3.74% బాగా వచ్చింది. ఎవరు చూస్తున్నారు? మీరు బ్రదర్ చెప్పేది ఆయన చూస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఆయన్ని. గట్టిగా చప్పట్లు కొట్టడానికి మీకేంటి? మంచిని మంచి అనమంటే కూడా అనే పరిస్థితులు లేకపోతే మీరు ఆకలేస్తా ఉందా? అప్పుడే ఆకలేస్తే ఎట్లా తమ్ముడు? నాకు ఎవ్రీడే ఈ పనే కదా. వెళ్ళిపోదాం. రెండోది, అన్నా క్యాంటీన్ 1.49% ప్లస్లో ఉన్నారు. ఎవరు చూస్తున్నారమ్మా అన్నా క్యాంటీన్? నేను ఇక్కడనే ప్రారంభించా. అన్నా క్యాంటీన్ ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. అన్నా క్యాంటీన్ ఈసారి ప్రారంభించింది గుడివాడ నుంచి. ఈరోజు ఇక్కడ పనిచేయడంలో కూడా 1.49% బెటర్గా ఉంది. శానిటేషన్ మున్సిపల్లో మొత్తం జిల్లా అంతా కలిసి 3.25% బెటర్గా ఉంది. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. మెప్మా ప్రతి ఒక్క ఆడబిడ్డని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని, మీ ఆదాయం పెంచాలని ఆలోచిస్తున్నాం. 1.07 పాజిటివ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. 2 విషయాలు ఎనగబడ్డారు. ఒకటి, వీధి దీపాలు 0.02% మైనస్. ఎవరిది? ఏమ్మ తల్లి, నువ్వు హుషారుగా ఉండాలి, పైకెక్కు ఇట్రమ్. ఇంకా 0.02% మైనస్లో ఉన్నారు. తక్కువైనా మైనసే. ఇంకో పక్క అర్బన్ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ 1.6% మైనస్. ఎవరిది?
త్రాగునీరు అర్బన్ ఏరియాలో ఓకే మున్సిపాలిటీ వారిగా ఉన్నాయి కాబట్టి అది వేరే విషయం. ఇది పట్టణ ప్రాంతాల్లో పురపాలక అభివృద్ధి పర్ఫార్మెన్స్ అని చెప్పి తెలియజేస్తున్నా. మెజారిటీ బాగున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టి టీంకి అభినందన తెలియజేయండి. ఓకే, క్యారీ ఆన్. లోకల్ బాడీస్లో రెండోది పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్ట్రీట్ లైట్స్, సర్ఫ్, అన్నా క్యాంటీన్, ఎన్టీఆర్ భరోసా, డ్రింకింగ్ వాటర్, పాట్ హోల్స్. ఇందులో చూస్తే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు. మనస్ఫూర్తిగా అభినందనలు. 8.17% రాష్ట్రానికంటే అబోవ్లో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎవరమ్మా దీనికి ఇన్ఛార్జ్? నువ్వేనమ్మా. ఇక్కడ బాగా చేసావు తల్లి, అక్కడ మాత్రం వెనకబడ్డావు. మైనస్ లిటిల్. వీధి దీపాలు మొత్తం 6.09 ఇక్కడ బాగుంది. స్టేట్ కంటే ఎవరిది? స్ట్రీట్ లైట్స్ నువ్వేనా? రెండో ఆడబిడ్డ బాగా చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టాలని అభినందించాలి. సర్ఫ్ వచ్చి 3.50. ఎవరమ్మా సర్ఫ్ ఇక్కడ? డాక్రా సంఘాలు నువ్వేనా? ఓకే, పైకెక్కు. సర్ఫ్ వచ్చి 3.5% పాజిటివ్ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అన్నా క్యాంటీన్ 1.64. మీరేనమ్మా? అన్నా క్యాంటీన్ కూడా బాగానే పనిచేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా బాగున్నాయి. 1.6 అభినందిస్తున్నా. డ్రింకింగ్ వాటర్ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య 2.21 బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు 1.25% మైనస్లో ఉన్నారు. అదే ఆర్ఎన్బి పంచాయతీరాజ్ రెండు కూడా మీరు చూసుకోవాలి. రెండు కలిపే వస్తున్నాయి. ఎక్కడికక్కడ మైక్. రీసెంట్గా సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు ఈ రాష్ట్రంలో 4000 కిలోమీటర్లు అభివృద్ధి చేయడం కోసం 2122 కోట్లు మంజూరు చేశారు సార్. మా డిపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద శాంక్షన్స్ ఎప్పుడు రాలేదు సార్. ఇది ఫస్ట్ టైం సార్. కృష్ణా మళ్ళీ ఫీడ్బ్యాక్ రావాలి సార్. బాగా ఉన్నాయి రోడ్లు అని చెప్పాలి. అలాగే సార్. నీకు ఓట్లు రావాలి సార్. కృష్ణా జిల్లాలో సార్ నీకు మార్కులు రావాలి, మాకు ఓట్లు రావాలి. తప్పకుండా సార్. రాబోయే 3 నెలల్లో మంచి అభివృద్ధి చూపెడతాం సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మేము ఇంత కష్టపడితే మొన్న వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వేస్తేనే మేము కష్టపడినట్టు, మాకు మంచి మార్కులు వచ్చినట్టు. మీరు తగ్గిస్తే మాత్రం ఏదో ఒకటి పెట్టుకొని తగ్గిస్తే కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఆర్ఎన్బి గట్టిగా మాట్లాడండి. సార్, రిగార్డింగ్ ఆర్ఎన్బి రోడ్స్, రూరల్ రోడ్స్లో మనకి ఆల్రెడీ లాస్ట్ మంత్ 82 వర్క్స్ శాంక్షన్ చేశారు సార్ తమరు. అవి మొన్న 30 వర్క్స్ కంప్లీట్ అయినాయి సార్. కొద్దిగా ఈ మధ్య స్లాక్ డౌన్ అయినాయి సార్ బికాజ్ ఆఫ్ విటమిన్ స్కేర్సిటీ ఆఫ్ విటమిన్ సార్. అది ఈ వీక్లో సెటిల్ అవుతుందని చెప్తున్నారు సార్. స్కేర్సిటీ మీరు కంప్లీట్ చేస్తాం. మేము కూడా మానిటర్ చేస్తాం. జాగ్రత్త చేయండి. నోటెడ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు రీసర్వే, ఎఫ్ లైన్ రెవెన్యూ మొత్తం రండి. సిఎంఆర్ఎఫ్, టెంపుల్ సర్వీసెస్, ఆర్ఓఆర్, రిజిస్ట్రేషన్ అందరూ తొందరగా. రీసర్వే చాలా బాగా చేశారు. 8.88% రాష్ట్రానికంటే ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎఫ్ లైన్ సర్వే కూడా 8.19. మీరేనా ఎఫ్ లైను? మీది ఆర్ఓఆరా? ఇద్దరు వాళ్ళిద్దరిని గట్టిగా రీసర్వే రెండు బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రీసర్వే కూడా ఆర్ఓఆర్ కూడా 1.89. సీఎం రిలీఫ్ 0.7%. ఎవరు చూస్తున్నారు? ఎవరికి అప్పచెప్పారు? చూసుకోండి మీరు. ఇది 1.83. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా 2.03.
బాగా చేసేవా, గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. టెంపుల్స్, దేవాలయాలు, ఏం తల్లి కొద్దిగా మైనస్లో పడ్డావు. 0.52 కొరడా తీసుకోవాలి. మైక్ తీసుకోమా. లాస్ట్ టైం మీటింగ్లో ప్రామిస్ చేశాను సార్, దగ్గర పెట్టుకోమా. ఇప్పటికి ఇంప్రూవ్ 58% ఇంప్రూవ్ చేశాను సార్. ఒక ఎన్ఓసీల దగ్గర డిలే అవుతుంది సార్. ఆ డిలే వల్ల ఈ మైనస్ వస్తుంది సార్. దాన్ని కూడా నేను ఇంప్రూవ్ చేసేస్తాను. ఓకే అమ్మా, జాగ్రత్త చూసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏపీఎస్ఆర్టీసీ బ్యాచ్ అంతా, ట్రాన్స్పోర్ట్ బ్యాచ్, ఏపీఎస్ఆర్టీసీ, ట్యాక్సేషన్, ఆర్టీసీ బస్సులు, వాహన్, సారథి అందరూ పైకి రండి. ఏపీఎస్ఆర్టీ సర్వీసుల్లో బస్ స్టేషన్లు బాగున్నాయి. 8.48% ఎక్కువ వచ్చింది. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. ట్యాక్సేషన్ 0.59 అదనంగా వచ్చింది, దానికి కూడా అభినందనలు. బస్సులు సర్వీస్ కూడా 1.09, దానికి అభినందనలు. వెహికల్ రిజిస్ట్రేషన్ 0.65 బెటర్గా ఉన్నారు, దానికి అభినందనలు. సారథి డ్రైవింగ్ లైసెన్స్లో మాత్రం వెనకాలన్నారు, 4.06. ఎవరు చూస్తున్నారు? మీరేనా? కరెక్ట్ చేయాలి. మీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అంతా బ్రేకులు వేస్తున్నారు. ఏమైనా డబ్బులు ఏమైనా అడుగుతున్నారేంటి? నాకు తెలియదు. నేను అందులో కూడా చాలా గట్టిగా ఉంటా. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అటు రాజకీయ నాయకులు కానీ మీరు కానీ అందరం కూడా నీతివంతమైన పాలన ఇవ్వాలి. ఎక్కడ డబ్బులు అడగకుండా స్వచ్ఛమైన పాలన ఇస్తేనే ప్రజల్లో కూడా మన మీద అభిమానం పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, అందరి జాతకాలు వస్తాయి. మీరు నన్ను ఈజీగా తీసుకోవద్దండి. బాగా చేయని వాళ్ళ మీద గట్టిగా ఒత్తిడి చేస్తా. బాగా చేస్తే మాత్రం నేనే మీకు దండేస్తా, సన్మానం చేస్తా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. దెన్ దీపం, రేషన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రండి. దీపం బాగానే ఉంది, 5.24% బెటర్గా ఉంది. రేషన్ 0.07 మైనస్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఒకటి చాలా బ్యాడ్గా ఉంది, 6.64 మైనస్లో ఉన్నారు. ఏంటి చెప్పండి? మైక్ తీసుకోండి, మైక్ ఇస్తారు. సార్, రేషన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి ఈ నెల 1+1.06 వచ్చింది సార్. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. జాగ్రత్త చూసుకోండి మీరు. అదే మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బాగాలేదు సార్. నమస్కారం సార్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మనకి డిసెంబర్ కాలంలో దిత్వా తుఫాన్ వచ్చింది సార్. కొంచెం ఎక్కువ మోతాదులో మనం కొనుగోలు చేశాం సార్, జిల్లా మొత్తం కూడా. దాంతో కొంచెం దిగుబడి తగ్గింది సార్. అంటే వాళ్ళకి నువ్వు ఏం చేస్తావో తెలియదు. ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవాలి. సార్ ఈ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ఓకే. అదే మరి లా అండ్ ఆర్డర్, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 3.09, గంజాయి -1.31, ఫైర్ సర్వీసెస్, ఫైర్ కాల్స్ 17.48, ఫైర్ ఎన్ఓసి 13.48. రండి. ఏంటి కొంచెం ఎస్పీ గారు కూడా ఫోకస్ పెట్టాలి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఫైర్ ఎన్ఓసి కింద ఒకటి ఫైర్ది బాగలేదు, గంజాయి ఒకటే వీక్గా ఉన్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్లో కొంచెం జాగ్రత్త చూసుకోండి. యశరత్నం ఓకే. దెన్ నువ్వమ్మ, మీదేనా ఫైర్ సర్వీస్ ఎవరు? నువ్వేనా? బాగాలేవయ్యా నువ్వు. నేనేదో వాళ్ళు అనుకున్నాను. 17% మైనస్లో ఉన్నావు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. కొంచెం జాగ్రత్తగా పనిచేసుకోండి. నువ్వు ఎక్కడికి పోయినా నీ వెనకాల నీ పర్ఫార్మెన్స్ కార్డు, ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది. దయచేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సమర్థత పెంచుకో. అవసరమైతే మీ కొలీగ్స్తో మాట్లాడు, వాళ్ళు ఎట్లా చేశారో దాన్ని బట్టి నువ్వు కూడా పనిచేసి నేర్చుకోండి. ఓకే. ఫైర్ ఎన్ఓసి కూడా నీదే కదా, రెండు మీదే. ఫైర్ ఎన్ఓసి, ఫైర్ కాల్స్ కూడా డిలే అవుతున్నాయి. స్ట్రీమ్ లైన్ యువర్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. గంజాయి తీవ్రమా మీద ఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు. ఓకే, ఎస్పీ గారు నోట్ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చే కొందికి చిల్డ్రన్ 36,
అంగన్వాడీ వాళ్ళందరూ రండి. ప్రెగ్నెంట్ లేడీస్ 636 రమ్మట్రా 3 కూడా బాగా చేస్తున్నారు. చిల్డ్రన్ 3 నుంచి 6 సంవత్సరాల వరకు 7.29 రాష్ట్రం కంటే అబవ్ ఉన్నారు. చిల్డ్రన్ 6-36 సంవత్సరాల పిల్లలు 4.8 అబవ్ ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్ లాక్టేటింగ్ లేడీస్ 2 కలిపి 2.39. ఇక్కడ అంగన్వాడీస్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ బాగా పనిచేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అందుకే ఈరోజు అంగన్వాడీ టీచర్స్ కూడా పిల్లలకి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద వాళ్ళకు కూడా డబ్బులు శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ యూరియా అవైలబిలిటీ అండ్ ప్రైసింగ్, సీడ్, అగ్రికల్చర్ కొంచెం వెనకబడ్డారు. నాకు ఇక్కడ బ్రేకులు పడ్డాయి మీవి. యూరియా 2.57, సీడ్ 3.98 లాస్ట్ ఇయర్ది. ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అయింది. జాగ్రత్త చూసుకోండి, మళ్ళా కంప్లైంట్ రాకూడదు. ఓకే. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ రండి సార్. ఇక్కడ మీ దగ్గర 3.67 ప్లస్లో ఉన్నారు. ఇంకో పక్క 2.95. 2 కూడా బీసీ హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ బాగున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ. అదే మరి వీవర్స్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, ఎనర్జీ సర్వీసెస్, కరెంటు డిపార్ట్మెంట్ ఎనర్జీ సర్వీసెస్ 3.04 అబవ్ ఉంది. వీవర్స్ కూడా బెటర్గా ఉంది. 1.84 బాగా ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 ఏళ్లుగా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి కరెంటు ఛార్జీలు పెంచకుండా మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకో పక్క ట్రూ అప్ ఛార్జెస్ కూడా తగ్గించి మళ్ళీ ట్రూ డౌన్ ఛార్జెస్ చేశాం. పోయిన గవర్నమెంట్లో వేసిన అదనపు భారాన్ని పూర్తిగా తగ్గించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే మరి హాస్పిటల్స్ అందరూ రావాలి. హాస్పిటల్స్ మొత్తం డిఎంఈ, పిహెచ్సి, డిహెచ్హెచ్, అదే మరిగా మిడ్ డే, వీళ్ళందరూ రావాలి. హాస్పిటల్ సర్వీసెస్ బెటర్గా ఉన్నాయి. 2.13% డిఎంఈ, పిఎస్సి, యూపీఎస్సి 1.95%, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ డిహెచ్హెచ్ 1.37%. స్టేట్ కంటే ఆవరేజ్లో ఉన్నారు. వీళ్ళని అభినందిస్తున్నా. మీరు కూడా గట్టిగా చాపట్లు కొట్టి అభినందించి ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ మా, ఎక్సలెంట్. ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్, శానిటేషన్, మిడ్ డే మీల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ రండి. స్కూల్ శానిటేషన్ 4.63 ప్లస్లో వచ్చావు. మిడ్ డే మీల్స్ మాత్రం 1.26 మైనస్లో ఉన్నావు. ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ కూడా 1.12. ఇప్పుడు లేటెస్ట్లో ప్లస్లో వచ్చాడు. పాతది మాత్రం మైనస్లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు చెప్పా, గట్టిగా జాగ్రత్త చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. పిల్లలకే పరీక్షలు కాదు, మనకు కూడా పరీక్షలే, అనునిత్యం పరీక్షలే, మీకు నాకు అందరికీ. గుడ్ లక్. థ్యాంక్ యూ. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్లీజ్ కమ్. ఈ 2 కూడా హాస్టల్ 6.78 ప్లస్లో ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా 1.28 ప్లస్లో ఉన్నారు. గట్టిగా అభినందిస్తున్నా. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. వీళ్ళంతా కూడా షెడ్యూల్ కులాల పిల్లలు, వాళ్ళకి బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చాలా బాగా పనిచేస్తున్నారా. వచ్చిన 4 అప్లికేషన్ కూడా చాలా బాగా వచ్చాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అయితే 100% పాజిటివ్ వచ్చింది, 26% ప్లస్ వచ్చింది. గట్టిగా ఇదే మెయింటైన్ చేయాలి. అది బెంచ్ మార్క్ పెట్టుకోవాలి. అందరూ వర్కౌట్ చేయాలి. థ్యాంక్ యూ. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేశారు. గట్టిగా మనస్ఫూర్తిగా 14% అదనంగా వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీ పొలాలకు నీళ్ళు ఇస్తే
మీరు చప్పట్లు కొట్టకపోతే ఏమనాలి? మీకు ఏ పని చేసినా మీరు ఇంకా ఆ తృప్తి రావడంలో మంచి మంచిగా అభినందించండి. థ్యాంక్ యూ మా. అదే మరి ఈ జిల్లాలో పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా 6.11% పాజిటివ్గా ఉంది. దానికి కూడా అభినందిస్తున్నా. పబ్లిక్ గ్రీవెన్సెస్ వాళ్ళను కూడా అభినందిస్తున్నా. రెండో స్వచ్ఛ గ్రామాలు, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు కూడా 3.32% పాజిటివ్లో ఉన్నారు. వాళ్ళను కూడా అభినందిస్తున్నాను. ఇదేనమ్మా. ఓకే, గట్టిగా చాపట్లు కూడా అభినందించండి. కాలేజ్ ఎడ్యుకేషన్ 2.08% పాజిటివ్, వారిని కూడా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వేనమ్మా. ఓకే, అదే మరి మత్స్యకార భరోసా మైనస్లో ఉన్నారు, 0.37 కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, శాండ్ విషయంలో మైనస్, శాప్ విషయంలో మైనస్లో ఉన్నారు. ఏం బ్రదర్, ఇక్కడ కూడా మైనస్లో ఉన్నావు. శాప్ చూసుకోండి జాగ్రత్తగా. అదే మరి శాండ్ 3.4 మీదేనా, అది కూడా జాగ్రత్త చూసుకోండి. మీరు శాప్ అమ్మా, నువ్వు కూడా మైనస్లో ఉన్నావు తల్లి. చల్లగా జరుపుకుండా కనపడకుండా. ఓకే, 2.48, మీరు కూడా 3.49 జాగ్రత్త చూసుకోండి. హౌసింగ్ 2.48 ప్లస్లో ఉన్నారు. ఇప్పుడు తగ్గావయ్యా బాగా. శాండ్ కూడా ఈ మధ్యలో మళ్ళా పెరిగింది, నీ శాతం మైనస్ పెరిగింది. బీ క్లియర్. నేను ఉచితంగా 1000-2000 కోట్ల రూపాయలు పోయిన తర్వాత పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఇస్తా ఉంటే ఎవడొచ్చినా ఎక్కడ తప్పు చేసినా వదిలిపెట్టద్దని మిమ్మల్ని కోరుతున్నా. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. తక్కువ ఖర్చుతో ఎవరైనా తీసుకుపోతానంటే వాళ్ళనే తీసుకుపోమనండి. కానీ మనం ఎక్కడన్నా ఆపరేట్ చేయాలని అనివార్య పరిస్థితులు వస్తే తక్కువ ఖర్చుగా రావాలి. ఎవ్వరు కూడా ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. బీ క్లియర్ ఆన్ దట్. కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. హౌసింగ్ బాగానే వచ్చింది, 2.48 ప్లస్. అభినందిస్తున్నా. గట్టిగా చేపట్లు కూడా అభినందించండి. ఇప్పుడు గుడివాడ రోలు మా ఎమ్మెల్యే రాము గారు ఒక పక్క నోడల్ ఆఫీసర్. ఎక్కడ నోడల్ ఆఫీసర్? నోడల్ ఆఫీసర్ గుడివాడ. గుడివాడ నోడల్ ఆఫీసర్ ఏమయ్యారా? రివీల్ చేస్తున్నావా మీరు ఎమ్మెల్యే గారు? నెలగా చేయాలి. నీ పరిధిలో వచ్చేటి నీకు మార్కులు పడతాయి. ఓవరాల్గా ఎమ్మెల్యేకి మార్కులు పడతాయి. ప్రజల వాళ్ళు ఓటేస్తారు, నేను మార్కులు వేస్తూ ఉంటా. ఈ రెండు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. నువ్వు చేయకపోతే నిన్ను పట్టుకుంటా, ఎమ్మెల్యే చేయకపోయినా ఆయన కూడా బాధ్యత ఉంటుంది. మీకు అధికారం ఇచ్చాం. ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే చైర్మన్గా, జిల్లా ఆఫీసర్ని ఒక నోడల్ ఆఫీసర్గా, ఒక ప్రొఫెషనల్ని పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చేట్టుగా, ఇంకో పక్కన ఒక కాలేజీని తీసుకొని, నచ్చిన కాలేజీ తీసుకొని నాలెడ్జ్ పార్ట్నర్గా, ఇంకో పక్కన 5 మంది స్వర్ణ గ్రామం నుంచి వాలంటీర్స్ కూడా ఇచ్చాం. వాళ్ళు కూడా స్టాఫ్ ఇచ్చాం. 9 మంది స్టాఫ్ ఉన్నారు మీకు. మీరు అన్ని విషయాల్లో రాష్ట్రంలో పోటీ పడేట్టుగా పీజీఆర్ఎస్ కానీ, పబ్లిక్ పర్సెప్షన్ కానీ, జిఎస్డిపి కానీ, ఫైల్స్ క్లియరెన్స్ కానీ, ప్రజలకు ఇబ్బంది లేని పరిపాలన నియోజకవర్గంలో ఇప్పించే బాధ్యత మీ ఇద్దరిదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. నో కాంప్రమైజ్. మళ్ళా చెప్తున్నా, ఎక్కడగా నువ్వు చేయలేకపోతే నీ వెనకన పడతా మళ్ళా నేను. ఇక్కడ మీరు చూస్తే అర్బన్ స్ట్రీట్ లైట్స్లో కొంచెం మైనస్లో ఉన్నారు. ఇంకో పక్క డ్రింకింగ్ వాటర్లో మైనస్ ఉన్నారు రూరల్లో. పార్ట్ హోల్స్లో మైనస్లో ఉన్నారు రూరల్లో. సీఎం రిలీఫ్లో కూడా మైనస్లో ఉన్నారు. ఇంకో పక్క ట్రాన్స్పోర్ట్ అంతా బాగాలేదు ఇక్కడ. బీ క్లియర్. ట్యాక్సేషన్ కానీ, బస్ సర్వీసెస్ కానీ,
వెహికల్ వాహన్ రిజిస్ట్రేషన్ కానీ వాహన్ రిజిస్ట్రేషన్ ప్రైవేట్కే అప్పచెప్పాం. ఎందుకు సరిగా లేదు, ఇప్పుడైనా ఇంప్రూవ్ అయిందా లేదా ఒకసారి ఇప్పుడు ఇంప్రూవ్ అయింది, ముందు కంటే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. అది బస్ స్టేషన్లు కూడా ముందు కంటే డిక్రీజ్ అయినాయి. సారథి బాగాలేదు. డ్రైవింగ్ లైసెన్స్లో అధికార యంత్రాంగం సరిగా పనిచేయడం లేదు. నేను వెరీ క్లియర్ అండ్ దెన్ ఇంప్రూవ్ ఇట్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లాస్ట్ ఇయర్ బాగా లేదు. గంజాయి, గుడివాడ లాంటి ప్రాంతంలో గంజాయి ఉండడానికి వీలు లేదు. ఉంటే మాత్రం గంజాయి ఎవడన్నా సేవిస్తే మాత్రం దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పనిచేయడం లేదు సరిగా, సీటు కూడా సరిగా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ డిహెచ్ఎస్ ఉందా మీ దగ్గర? ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్ అది కూడా బాగా పనిచేయడం లేదు. మిడ్ డే మీల్స్ కూడా బాగాలేదు. మీ గవర్నమెంట్ హాస్పిటల్ బాగాలేదు, మిడ్ డే మీల్స్ కూడా బాగాలేదు. మీది మిడ్ డే మీల్స్ బాగాలేదు. ఏం చేస్తా? శానిటేషన్ ఫ్రీక్వెంట్గా క్లీనింగ్ కూడా చెప్పాము, డిస్కస్ చేసి ఇంప్రూవ్ చేయమని చెప్పాము సార్. రెండు బాగాలేవు, చూసుకోండి జాగ్రత్తగా. ఓకే సార్. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ బాగాలేవు, అదే మరిగా బీసీ హాస్టల్స్ కూడా బాగాలేవు. ఇవన్నీ కూడా కరెక్ట్ చేయండి. ఓకే, చాలా ఓపికగా మీరు అందరూ విన్నారు. ఇప్పుడే నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎమ్మెల్యే గారు ఒకటి అడిగారు, ఇక్కడ షాదీఖానా కావాలన్నారు. తప్పకుండా షాదీఖానా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా మిగిలినటన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు నాకు టచ్లో ఉన్నారు. వారికి ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేని బలోపేతం చేయడానికి గవర్నమెంట్ పూర్తిగా సహకరిస్తామని గుడివాడ ప్రజల సమూహంలో ఎమ్మెల్యే గారికి అష్యూరెన్స్ ఇస్తూ, ఇప్పుండేదానికంటే ఇంకా పెంచుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.